హరే కృష్ణ భక్తులందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆగస్టు 15, 16, 17 3 రోజుల పాటు మనం శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. 15 ఆగస్టు స్వతంత్ర దినోత్సవం రోజున ఉత్సవం ప్రారంభమవుతుంది. 16వ తేదీ శ్రీకృష్ణ జన్మాష్టమి ప్రధానమైనటువంటి రోజు. అదేవిధంగా 17 ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య అయినటువంటి ఏసీ భక్తివేదాంత స్వామి శిల ప్రభుపాదుల వారి ఆవిర్భావ దినం. ఈ 3 రోజుల పాటు మనం ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాం. సుమారు 1,00,000 మంది భక్తులు ఈ ఉత్సవాలకి హాజరవుతారని చెప్పి మేము అంచనా వేయడం జరిగింది. ఈ 3 రోజుల పాటు మందిరం అంతా విద్యుత్ కాంతులతో రమణీయమైనటువంటి శోభతో వెలుతూ ఉంటుంది. మీరు, మీ బంధువులు, మీ పిల్లలు, అదే స్నేహితులు అందరూ కలిసి ఈ 3 రోజుల పాటు భగవంతుని దర్శించుకుని భగవత్ కృపకు పాత్రలు కండి. అదేవిధంగా 16వ తేదీ రాత్రి 12 గంటలకి భగవంతుడికి ప్రత్యేకమైనటువంటి కుంభాభిషేకం పంచామృతాలతో జరుగుతుంది. అదేవిధంగా పుష్పాభిషేకం సుమారు 2 టన్నుల పుష్పాలతో జరుగుతుంది. సుమారు 1,00,000 మందికి అన్నదానం ప్రసాద వితరణ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సర్వాంగ శోభయానమానంగా ఈ ఉత్సవాన్ని మేము రూపొందించడం జరుగుతుంది. దివ్య అలంకార భూషితుడైనటువంటి శ్రీ రాధాకృష్ణుని దర్శించి ప్రసాదం తీసుకుని తరించవలసిందిగా కోరుతున్నాం. హరే కృష్ణ.